నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. భూమితో పెట్టుకుంటే పీఠాలే కదిలిపోతాయి. ధరణి పోర్టల్ సమస్యలపై సీరియస్గా వర్కౌట్ చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. ఇది ఒకరిద్దరి సమస్య కాదు, కొన్ని లక్షల మంది రైతులు, సామాన్యుల సమస్య. లైట్ తీసుకుంటే మాత్రం గుర్తుపెట్టుకొని మరి అధికారిక పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారు. భూమి ఒక అటాచ్మెంట్. సెంటు స్థలం ఉన్నా సరే తాను యజమాని అనే ఫీలింగ్ ఉంటుంది. పైగా జీవితాంతం కష్టపడితే కానీ కొనలేని రోజులివి. అలాంటి భూమి విషయంలో సమస్య వస్తే దేన్ని ఉపేక్షించరు. కేసీఆర్ హయాంలో జరిగింది ఇదే. ధరణి పోర్టల్ గ్రేట్ అని చెప్పుకునేందుకు దాంట్లో ఉన్న సమస్యలను తొక్కిపెట్టారు. తమ భూమి తమదని నిరూపించుకోవడానికి ఆపసోపాలు పడవలసి వచ్చింది. అందుకే దాన్నే ఎన్నికల అస్త్రంగా మలుచుకున్నారు రేవంత్ రెడ్డి. అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామంటూ ప్రచారం చేశారు. కేసీఆర్ ఎంత కవర్ చేసుకోవాలని చూసినా కాంగ్రెస్ వాదనకే జై కొట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఒక కారణం ధరణి కూడా. 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగానే కొనసాగుతానంటూ అధికారంలోకి వచ్చిన జగన్ను నేలకు దించింది కూడా భూ సమస్యే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా తమ భూములకు రక్షణ లేదని ప్రజల్లో భయాందోళన వ్యాపించింది. జగన్ పార్టీ నాయకులు ఎంత కాదని చెప్పినా జనం, రైతులు యాక్సెప్ట్ చెయ్యలేదు. భూమిపై ఉండే భయం అలాంటిది. అందుకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు చేసిన రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడమే. భూమి సెంటిమెంట్ ఆ రేంజ్లో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో 2 అధికారిక పార్టీల తలరాతలను తారుమారు చేసిన చరిత్ర ఈ భూమికుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి కూడా జాగ్రత్త పడుతున్నారు. ఆలస్యం అమృతం విషం. రైతులు, సామాన్యుల మెదల్లో తమ భూములకు రక్షణ లేదని నాటుకోపోతే చాలా కష్టం. పరిస్థితి విషమంగా మారకుండా ఉండాలంటే త్వరగా పరిష్కారాలు అందచేయాల్సిందే. ప్రస్తుతం ధరణి సమస్యలపై కనీసం 2,20,000 దరఖాస్తులు ఇంకా పెండింగ్లోనే ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ధరణిపై రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వీలైనంత త్వరగా ధరణి సమస్యల నుంచి రైతులను బయటపడేయాలనుకుంటున్నారు.